దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. నేటి వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుతూ ఉన్నాను, గమనించండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనంలోని మొదటి భాగాన్ని చదువుతూ ఉన్నాను. నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండానేలా ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి సహాయము చేశారు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి అయ్యా. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి వందనాలు. ఈ లేఖనంలోని సత్యాలను మేము గ్రహించలాగున మా హృదయాలను తెరవండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మాకివ్వండి ప్రభువా. అల్పుడైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రీతిగా యెషయా గ్రంథంలోనే 66వ అధ్యాయములో 66వ అధ్యాయము 4వ వచనంలోని మొదటి భాగాన్ని కూడా చదువుకుందాం. 66వ అధ్యాయము 4వ వచనంలోని మొదటి భాగం. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేకపోయెను, నేను మాట్లాడినప్పుడు వినువాడొకడును లేకపోయెను. చాలా శ్రద్ధగా ఈ మాటలను గమనించండి. దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశాలు, ఆయన ఊహలను బట్టి, ఆయనకున్న ప్రణాళికను బట్టి వారి కోసం ఉన్నతమైనదే ఉద్దేశించాడు. కానీ వారు మాత్రం దేవుడు ఊహించిన స్థాయిలో వారి ఆత్మీయత కానీ వారి పరిస్థితి కానీ లేకపోవటం చాలా విచారకరం. అందుకనే చూడగలిగితే ఇక్కడ ఆయన పిలుస్తున్నప్పుడు గమనించండి, ఎవరు కూడా పలకటానికి సిద్ధంగా లేరంట. నేను వచ్చి పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండానేలా, నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేకపోయెను, నేను మాట్లాడినప్పుడు వినువాడొకడును లేకపోయెను. చాలా విచారకరమైన సంగతి. ఇశ్రాయేలీయుల పట్ల ఆయన ఊహించింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది మరొకటి. దేవాది దేవునికి ఎంతో నమ్మకంగా విశ్వాసముతో ముందుకు కొనసాగవలసిన ఇశ్రాయేలీయులు ఆయన మాటను వినే పరిస్థితిలో లేరంట. కారణం బహుశా లోకం వైపు చూస్తున్నారు. వారి మనసంతా కూడా లోకం మీదే ఉంది. వారి స్వశక్తి మీద ఆధారపడిపోయారు. దేవునికి చాలా దూరంగా జీవిస్తున్న రోజులవి. అందుకనే వారి అవిధేయతను బట్టి ఆ తర్వాత కాలంలో వారు బబులోను, మాదీయ, పారసీక సామ్రాజ్యాలకు బానిసలుగా వెళ్ళిపోయారు. గమనించండి. అందుకనే మనం పనిచేసే చోట మన యజమానుడు మనల్ని పిలిచినప్పుడు మనం పలకలేదనుకోండి, ఎలాగుంటుంది పరిస్థితి? తర్వాత రోజున చాలా భయంకరంగా ఉంటుంది. అతని కోపం రావచ్చు. నేను పిలిచినప్పుడు వీళ్ళు
అసలు పట్టించుకోరా, సరే చూద్దాం కదా. అందుకనే పనిచేసే చోట మన వాళ్ళు ఎలా పనిచేస్తారంటే జీతం వచ్చే రోజుల్లో ఇచ్చే రోజుల్లో బ్రహ్మాండంగా పనిచేస్తారు, చురుగ్గా పనిచేస్తారు. మిగిలిన రోజుల్లో నీది ఉద్యోగమే నాది ఉద్యోగమే ఏంటి అన్నట్టు ఉంటారు కదా. జీతాలు వచ్చే రోజుల్లో అస్సలు మామూలుగా కాదన్నమాట, చేసే పని కనిపించాలన్నట్టు అటు ఇటు తిరుగుతా. అటువంటి పరిస్థితుల్లో మనం ఆ యజమానుడు పిలిచినప్పుడు పలకలేదు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఆయన కోపం వస్తుందా రాదా? ఆయన చెప్పిన మాట, యజమానుడు చెప్పిన మాట వినకపోతే కోపం వస్తుందా రాదా యజమానుడికి? ఇక్కడ దేవాది దేవుని పరిస్థితి కూడా ఇశ్రాయేలీయుల పట్ల అలాగే ఉంది. యజమానునికి ఎలాగైతే కోపము ఆవేదన కలుగుతాయో అలాగే ఇక్కడ కూడా పరిస్థితి అలాగే ఉంది. గమనించండి, ఆయన పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చువాడొకడును లేకపోయెను. ఆయన పిలిచినప్పుడు సమూయేలును ఆయన పిలిచాడు. ఆయన పిలిచినప్పుడు చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు అన్నాడు సమూయేలు. కాబట్టి సమూయేలు ఇశ్రాయేలీయులందరికీ కూడా మొట్టమొదటి ప్రవక్త, యాజకుడు అయ్యాడు. గమనించండి, ఆయన పిలిచినప్పుడు పలకకపోతే ఇది నాకు కాదులే, నన్ను పిలవట్లేదులే, ఇది నన్ను ఉద్దేశించింది కాదు అని మన దేవాది దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం పట్టించుకోకపోతే, ఆయన వాక్యరీతిగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం పెడచెవిన ఆ వాక్యాన్ని పెడితే ఏంటి పరిస్థితి కదా. ఆయనకి బాధ కలుగుద్ది, ఆయనకి ఆవేదన ఉంటుంది, ఆయనకు కూడా కోపం వస్తుంది. గమనించండి, ఈ విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం ఒక భౌతికంగా ఈ లోకంలో కొంతకాలం పనిచేసే ఒక చోట ఆ యజమానునికే మనం భయపడుతూ ఉంటే, ఆ పని చేయటానికి ప్రాణం ఇచ్చి ఊపిరిచ్చిన దేవాది దేవుని మాట మనం వినకపోతే ఎలాగుంటుంది? దీన్ని బట్టే మన నమ్మకత్వం ఏంటో అర్థమైపోద్ది. గమనించండి, అంటే ఆయన చూడలేదు, ఆయన కనపట్టలేదు, ఈయనైతే రోజు కంటి ముందు కనపడుతున్నాడు, చూస్తున్నాడు అని మనం సర్ది చెప్పుకోవచ్చేమో. కానీ చూడగలిగితే చాలా విచారకరమైన మాట ఏంటంటే, నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చువాడు ఒకడును లేకపోయెను. ఒకసారి మనం చూడగలిగితే లూకాసు సువార్త 14వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఉపమానాన్ని మనకి బోధిస్తూ ఉన్నారు. లూకాసు సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలిగితే చేయనప్పుడు ఆ 16 నుంచి చదువుకుందాం. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ కూడా ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు ఏమంటున్నాడు? నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను. గమనించండి, ఒక మనుష్యుడు, ఎవరైనా దేవాది దేవుడే, ఏం చేశాడు? ఒక విందు చేయించి మనల్ని అందరినీ కూడా పిలిచాడు. పిలిస్తే మనం ఎటువంటి సాకులు చెప్తున్నాం? అది కూడా ఎలా చెప్తున్నామంట? ఏక మనస్సుతో. గమనించండి, అంటే ఆయన విందుకు పిలవటమే ఒక గొప్ప భాగ్యం అయితే, ఆ విందుకు హాజరవ్వకుండా మనం చేస్తున్నదేంటి? రకరకాల సాకులు చెప్తా ఉన్నాం. ఏమంటున్నాం? మొట్టమొదటిగా నేను పొలం కొన్నాను, ఖచ్చితంగా వెళ్ళి చూడాలి అంటున్నాం. చూశాక పొలం కొంటారా? కొన్నాక చూస్తామా? చూస్తాంగా, ముందు అన్నీ చెక్ చేసుకుంటాంగా. హద్దులు ఎలాగున్నాయి, క్రాస్ ఏమైనా వచ్చిందా, ఏ ఫేసింగు, ఈశాన్యం ఎటు ఉంది, అన్నీ చూసుకుంటామా?
చూసుకున్నాకే కొంటాం. కొన్నాక చూస్తామా? ఆహా, కొన్నాక చూడం. కానీ ఇక్కడ ఇతను చెప్తున్న సాకేంటి? కొన్నాను, వెళ్ళి చూసుకోవాలంట. అంటే ఇతను ప్రమేయం లేకుండానే రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి చూసుకుంటాడంట. కుదురుద్ది అసలు? అది కుదరదు. రెండు అతను చెప్తున్న సాకేంటి? 5 జతల ఎడ్లు నేను కొన్నాను, వాటిని వెళ్ళి నేను పరీక్షించాలి. మళ్ళీ ఇక్కడ కూడా అదొక కుంటి సాకు. ఏంటది? ముందు అసలు అంతా చెక్ చేసుకుంటారు కదా, అసలు అది ఎటువంటి జాతిది, మైసూరుకు సంబంధించిందా, హర్యానాకు సంబంధించిందా, ఇవన్నీ చూసుకునేగా కొనేది. మనకి కంకిపాడులో జరుగుద్ది అంతా, మాకు మైలవరంలో జరుగుద్ది. అన్నీ చూసుకుంటారుగా, ముందు చూసుకున్నాకే కొంటారు. కానీ మనోడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ కొన్నాడంట, వెళ్ళి చూసుకుంటాడంట. కాబట్టి విందుకు రాలేను కదా, విందుకు రాలేనని ఒక సాకు చెప్తున్నాడు. ఇంకా తర్వాత అతను ఏమంటున్నాడు? మరి అక్కడ 20వ వచనంలో, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేననెను. అప్పుడు ఆ దాసుడు ఏం చేశాడు? గమనించండి. తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, చెప్పాను కదా, ఒక పని చేసే చోట యజమానుడు పిలిచినప్పుడు పలకకపోతే అతనికి ఏమొస్తుంది? ఈ యజమానుడికి కూడా అలాగే కోపం వచ్చింది. కోపపడి ఏమంటున్నాడు? నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి, సందులలోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. ఈయన చాలా ఆశపడ్డాడు, వీళ్ళందరూ కూడా ఈ విందులో పాలిభాగస్తులైతే బాగుంటుంది అని. కానీ వాళ్ళు రకరకాల సాకులు చెప్పారు కదా. అప్పుడు ఎవరినైతే ముందు పిలవాలన్న ప్రణాళిక లేదో అటువంటి వారందరినీ ఆ యజమానుడు పిలిపించాడు. గమనించండి. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని, కానీ ఇంకా చోటు ఉన్నది. గమనించండి. ఆయన పిలిచిన వారైతే రాలేదు, కానీ ఎవరినైతే తర్వాత పిలిచారో వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చినప్పటికీ ఇంకా ఏం మిగిలిందంట? చోటు మిగిలి ఉంది. హల్లెలూయా. చోటు ఇంకా మిగిలి ఉందంట. గమనించండి. వాస్తవంగా ఆయన పిలిచినప్పుడు పలకలేదు అని ఆయనకు కోపం రావటం సహజమే. ఆయన చెప్పినప్పుడు వినలేదు మనం అన్నప్పుడు ఆయనకి కోపం రావటం సహజమే. కానీ ఏంటి ఈ పిలుపు మనం అర్థం చేసుకోవాలి. గమనించండి, ఇదంతా పరిచర్య పిలుపు. హల్లెలూయా. ఆయన పిలుస్తున్నాడు కదా. పరిచర్య అంటే ఒక లార్జ్ స్కేల్లోనే చేయాలన్న నిబంధన ఏం లేదు, భారీగా చేయాలన్న నిబంధన ఏం లేదు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని మనం మాట్లాడి అతనికి ప్రభువుని పరిచయం చేస్తే చాలు, అది పరిచర్యే కదా. వాస్తవంగా జనాలకు ఉండే అభిప్రాయం ఏంటంటే, ఒక భారీ స్థాయిలో కదా, నేను రిటైర్ అవుతాను, రిటైర్ అయ్యాక ఒక చిన్న వ్యాన్ కొంటాను, వ్యాన్లో ఆర్కెస్ట్రా పెడతాను, ఆర్కెస్ట్రాతో పాటు మైక్ సెట్ కూడా పెడతాను, అప్పుడు మొదలెడతాను. అప్పుడు ఏం మొదలు పెట్టాలో తెలుసా? బీపీ చెక్ చేసుకోవటం, షుగర్ చెక్ చేసుకోవటం, ట్యాబ్లెట్లు వేసుకోవటం మొదలు పెట్టాలి. అప్పుడు మొదలు పెట్టేది పరిచర్య కాదు. గమనించండి. ఆయన పిలిచాడు కదా, ఆయన పిలిచినప్పుడేమో నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోయావు. అది ఆయన ఈలోపు చాలామందిని పిలిచాడు, వాళ్ళు చేస్తున్నారు, బాగానే ఉంది. తర్వాత కొద్ది ఖాళీ ఉందని చెప్పి మళ్ళీ వచ్చి ఏదో చేద్దామంటే, గమనించండి, రకరకాల కారణాలు చెప్పి మనం కూడా ప్రభువుని పరిచయం చేయకుండానే మిగిలిపోతున్నాం. అందుకని ఆయన ఆవేదన మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును లేకపోయెను, నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చువాడు ఒకడును లేకపోయెను, అలాగే నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవరును ఉత్తరం ఇయ్యకుండానేలా. ఎంత ఆవేదనతో కూడిన మాటలు ఇవి. అందుకనే గమనించండి, ప్రభు దేనికోసం అయితే మనిషిని ఉద్దేశించాడో, ఆయన సృష్టించాడో, ఆ పిలుపును మనం మర్చిపోతే చాలా కష్టం. ఆ పిలుపుని మర్చిపోయి ఇహలోక సంబంధంగా జీవించి వస్తువాహన సంపదలన్నీ కూడా పోగేసుకొని అదే ఆశీర్వాదం అనుకుంటే
చాలా కష్టం. అందుకనే గమనించండి, పిలుపును మర్చిపోకూడదు. ఆయన పిలిచినప్పుడు మనం పలకకపోతే చాలా కష్టం. ఇలాగా రకరకాల సాకులు చెప్పి లూకాసు సువార్త 14వ అధ్యాయంలో వీళ్ళు చెప్తున్న సాకులు గమనించారా? అందుకనే ఎవరినైతే ఆయన ఉద్దేశించాడో వారు మాత్రం పలకలేదంట. ఇది చాలా విచారకరం. అందుకని ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకు మనం లోబడటం అనేది చాలా అవసరం. చెప్పాను కదా, సమూయేలు దేవాది దేవుడు పిలిచినప్పుడు లోబడ్డాడు. వాస్తవంగా ఆ పిలుపు ఎవరిది అనుకున్నాడు? తన యజమానుడైన ఏలీది అనుకున్నాడు. కానీ ఏలీది కాదు ఆ పిలుపు. మనం అనుకోవచ్చు, సీనియర్ కదా ఏలీని ఎందుకు పిలవలేదు, చిన్నపిల్లోడు కదా సమూయేలుని ఎందుకు పిలిచాడంటే, ఏలీకి తల నెరిసింది, తల బిరుసు ఎక్కువైంది, ఎందుకు పిలుస్తాడు దేవుడు కదా? సీనియారిటీ అనే ఇదిలో ఉండిపోయాడు ఏలీ, వాళ్ళని ఎందుకు పిలుస్తాడు దేవుడు కదా? మన భ్రమ అదంతా కూడా. అందుకనే చాలా సందర్భాల్లో దేవుని పిలుపుకు మనం లోబడకపోతే, ఇది పిలుపని మనం గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నామనుకోండి, మనం మన జీవితంలో చాలా కోల్పోతూ ఉంటాం కదా. ఎంత ప్రయాసపడి, ఎంత జీవితాన్ని జీవించి, ఎంత భక్తి జీవితాన్ని చేసి ప్రభువుని పరిచయం చేసే భాగ్యాన్ని మనం వదులుకున్నాం అనుకోండి, ఇక మనం ఏం సాధించినట్టు ఈ లోకంలో? మిగతావన్నీ ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, కాదంటలేదు, బంధాలు ఉంటాయి, కాదంటలేదు. కానీ వీటన్నిటి మీద ప్రభువుని పరిచయం చేసే భాగ్యం ఉందో చూడండి, అది ఎంత గొప్పది. ఇది మనం గ్రహించుకోవాలి. సాకులు చెప్పి తప్పించుకోవటం కాదు. అందుకని ఆయన పిలవగానే ఆయన పిలుపుకు లోబడిన వారు కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. గమనించండి, చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతారా? రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. ఏలియా అతని చేరబోయి అతని దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా, అతడు పోయిరమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. గమనించండి, ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది అంటే ఏలియా అభిషేకము, ఏలియా బాధ్యతలు, లేదా ఏలియా చేస్తున్న ప్రవక్త ఆ పనంతా ఇప్పుడు ఎవరి మీద ఉంది? ఎలీషా మీదకు వచ్చింది. గమనించండి, ఇది వచ్చే సమయానికి, అనగా ఈ పిలుపు వచ్చే సమయానికి ఎలీషా ఏం చేస్తున్నాడు? 12 అరకలు ఎడ్ల చేత దున్నిస్తూ ఉన్నాడు. 12వది ఇతను కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. గమనించండి, అంటే ప్రభువు ఎప్పుడైనా పనోడిని పిలుస్తాడు, పనికిమాలినోడిని పిలవడం. అది ప్రభు ఎప్పుడైనా పనోడిని పిలుస్తాడు. ఆ తర్వాత ఈ పనోడికి వ్యక్తిగత ప్రయోజనాలు వస్తే చేసేది ఏం లేదు కదా, అతని లెక్క అతను చెప్పుకోవాల్సిందే. గమనించండి, ఈ మధ్య కాస్త ఈ విశ్వన్నపేట నుంచి ఇంకా లోపలికి కాస్త అడవుల్లోకి ఒక ప్రాంతంలో ఒక చిన్న కూడికుంటే వెళ్తే అక్కడ చాలా భారమైన పరిచర్య చేస్తున్నాడు ఒక సేవకుడు. ఆయన అంత బాగానే ఉంది. తర్వాత అన్నాడు, అయ్యా పరిచర్య కొన్ని అవసరతలు ఉన్నాయండి, మాకు ఒక బోర్ ఉంటే బాగుంటుందండి అన్నాడు. గమనించండి, బోరు భాగ్యమా? మన బోరు వాడుకోవట్లేదు, కానీ మనం బోరు ఉంటే బాగుంటుందండి అన్నాడు. తీరా చూస్తే పంచాయతీ పంపు అయితే ఇంట్లోకి ఉంది, పంచాయతీ ట్యాప్ ఉంటుంది కదా, అది ఇంట్లోకి ఉంది. బోర్ ఎందుకు నాకు అర్థం కాల. ఇది ఉంది కదండి అంటే, ఎక్కువ వాడుతున్నామని ఊరోళ్ళు ఒప్పుకోవట్లేదండి అన్నాడు. ఎక్కువ ఎందుకు వాడతాడు? ఉన్నది ఈయన ఇలా ఆవిడ. ఎక్కువ ఎందుకు వాడతాడంటే గజం దూరానికి టేకు చెట్లు వేసాడు.
గజం గజం దూరానికి టేక్ చెట్లు వేసాడు, అలాగా ఇంటి చుట్టూరు వేసాడు. అవి తాగవా నీళ్ళు? నీకెందుకు ఆశ? అంటే దీన్ని పెంచాలి, ఒక రేట్ వచ్చాక ఇట్లా నమ్మాలి, ఏదో చెయ్యాలి. ఎందుకు సార్ ఇవన్నీ కదా? అందుకనే నిన్ను పిలిచినప్పుడు నువ్వు పనోడివే, కానీ పిలిచిన తర్వాత ఇలాంటి పనికి మాలిన పనులు చేయకూడదు. కుక్కలని, మొక్కలని, వ్యాపారం అని ఇలాంటివి చేయకూడదు. అర్థమవుతుందా? అప్పుడు ఏమవుద్దంటే అసలు పని డిస్కౌంట్లోకి వెళ్ళిపోద్ది, మిగతా పనులన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. ఏది? పెళ్లి సంబంధాలు చూడటం, వడ్డీలకి డబ్బులు ఇవ్వటం, హాస్పిటల్ చుట్టూ తిప్పటం, ఇవి ఎక్కువ అవుతూ ఉంటాయి. కానీ అసలు పని ఉంటుంది చూడండి, ఇది పక్కెళ్ళిపోద్ది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని మనం వివేకముతో వివేచించి తెలుసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగిలినవన్నీ వచ్చినాయి అనుకోండి కదా, ఇవన్నీ స్వప్రయోజనాలే కదా. ఆఖరికి ఏమంటాడు? ఊరోళ్ళ డబ్బులతో ఏదో ఒకటి చేస్తాడు, మొత్తానికి చేసి ఆ చెట్లు పెంచుతాడు, వాటిని నమ్ముతాడు. ముసలోడు అయ్యాక ఏమంటాడు? మా అబ్బాయే చేస్తాడు అంటాడు. అంతేగా? ఆడికి దర్శనం ఉందా, ఆడి సేవకు సమర్పించుకున్నాడు, ఏం అవసరం లేదు. ఇవన్నీ స్వప్రయోజనాలండి, మర్చిపోవద్దు మీరు. అందుకని మన పరిచర్య కొనసాగినంత కాలం కొనసాగుద్ది. దీని గురించి మీరేమీ కంగారు పడడం అవసరంలా. నీకు పిల్లలు లేరుగా అంటే ఎవడు పరిచర్య చేస్తాడో వాడు దీన్ని అనుభవిస్తాడు. వాడు ఆ వైట్ కార్లో తిరుగుతాడు. పరిచర్య చేసేవాడు ఆ G+1 ఇల్లు వాడుకుంటాడు. అర్థమవుతుందా? అది అబ్రహాం గారు ఉన్నంతకాలం ఇన్నోవా క్రిస్టాలో తిరుగుతాడు. తర్వాత ఎవరు తిరుగుతారు? అబ్రహాం గారి ప్లేస్లో ఎవడు సేవ చేస్తాడో వాడు తిరుగుతాడు. అది జాన్ వెస్లీ గారు ఉన్నంతకాలం వోల్వో X90 X45లో తిరుగుతాడు. తర్వాత ఎవరు తిరుగుతారు ఆ కారులో? ఎవరో ఆ ప్రాంతంలో సేవ చేస్తారు, వాళ్ళు తిరుగుతారు అందులో. దీనికి ఎందుకండి కంగారు కదా? మన కంగారు మంది, మన ఆశ మంది, ఇందులో మన స్వప్రయోజనం మంది కదా. అందుకని దీని గురించి అసలు కంగారు పడిన అవసరంలా మనం. మాకంత స్వార్థం కూడా లేదు ఇందులో. అందుకని మన క్యాలెండర్ మీద రాసిన మాట చూసారా మీరు? లాభాపేక్ష లేని క్రైస్తవ సంస్థ ఇది. అది నాన్ ప్రాఫిట్. అది ప్రాఫిట్ కావాలనుకుంటే పాటల పుస్తకాలు అమ్ముకోవచ్చు, బైబిల్ అమ్ముకోవచ్చు, నూనె సీసాలు అమ్ముకోవచ్చు, కర్చీఫ్లు అమ్ముకోవచ్చు, అంజూర పండ్లు అమ్ముకోవచ్చు, ఇంక చాలా చాలా చేసుకోవచ్చు. అవన్నీ చేయవసరంలా. అది కాబట్టి దేవుడు ఏ పనికి పిలిచాడో ఆ పని మాత్రమే చెయ్యాలి, మర్చిపోవచ్చు. కానీ ఇక్కడ దేవుని బాధ ఏంటి? ఆయన కలిగే ఆవేదన ఏంటంటే ఆయన పిలిచినప్పుడు ఎవరు పలకట్లేదంట. అది ఆయన పిలిచినప్పుడు ఎవరు ఉత్తరం ఇవ్వట్లేదు అంటే ఆయన పిలిచినప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అసలు కదా. అందుకని గమనించండి, ఆయన అప్పుడు ఎవరిని పిలిచాడు? ఆయన ఆ రోడ్డు మీద ఉండే వాళ్ళని, కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనుల్ని, వీళ్ళందరినీ పిలిచాడు. అయినా సరే ఇంకా ఏముందంట అక్కడ? ఇంకా చోటు ఉందంట పిలిచినా సరే. గమనించండి. అందుకనే ప్రభువు ఎప్పుడైనా సరే పనోడినే పిలుస్తాడు. ఇక్కడ ఎలీషాని పిలిచే సమయానికి ఎలీషా చేస్తున్న పని ఏంటంటే 12 అరకలతో పొలం దున్నించుతూ ఉంటాం. 12 అరక ఇతను చేత పట్టుకొని ఉండటం. అటువంటి సమయంలో దేవుని పిలుపు ఎలీషాకు వచ్చింది కదా. ఒకవేళ సాధారణమైన వ్యక్తి ఆ స్థానంలో ఉండి ఉంటే ఏమనేవాడు? నాకే చాలా వ్యవసాయం ఉంది, నేను చేయాల్సింది, నాకే చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, అవి నేను చెయ్యనులే అనేవాడు. కానీ ఎలీషా ఏం చేశాడు? 20వ వచనంలో అతడు ఎడ్లను, 20వ వచనం, అతడు ఎడ్లను విడిచన్న మాట చెప్పరేంటంటే మీకు వదిలిపెట్టుకోవడం ఇష్టం లేదా? ఏమి విడిచి ఏలియా వెంట పరుగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు పోయిరమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. గమనించండి, ఏలియా పిలిచినప్పుడు
ఏలియా దుప్పటి ఎలీషా మీద పడినప్పుడు ఎలీషా చేసిన పని ఏంటంటే ఎడ్లను విడిచిపెట్టి, అయ్యో ఈ వ్యవసాయం అంతా విడిచిపెడితే రేపొద్దున నాకు జీవనం ఎలాగా అనుకోలేదు ఎలీషా. గమనించండి. అందుకనే ఇటువంటి పిలుపు, ఈ పిలుపుకు లోబడటం ఎలీషా చేసిన గొప్ప పని. కాబట్టి దాని ప్రతిఫలాన్ని ఎలాగ అనుభవించాడు? ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. అది ఆ రహస్యం ఏంటో తెలుసా? అద్భుతాలు చేయటం వెనక దేవుని పిలుపుకు ఎలీషా లోబడటం. హల్లెలూయా! దేవుని పిలుపుకు లోబడటం కదా, అది మనకి చాలా అవసరం. ఆయన పిలిచినప్పుడు మనం లోబడటం. ఆ తర్వాత మనం చూడగలిగితే 21వ వచనంలో, అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినో గల చేత వంట చేసి జనులకు వడ్డించెను. గమనించండి. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనిని ఉపచారము చేయుచుండెను. గమనించండి. అదేంటండి, వెళ్తే వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒకసారి పలకరించి వచ్చేయచ్చుగా, వీటిని ఎందుకు వధించాడు? ఇంతసేపు వాటితోనే కదా పొలం దున్నింది, వాటిని ఎందుకు వధించాడు? ఇంకా వాటితో అవసరం లేదు, ఇంకా వాటితో అవసరం లేదు. అందుకనే ఒకసారి మనం గమనించగలిగితే మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలోనికి వెళ్దామా? మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారేం చేశారు? వారు తమ వలలు విడిచి, అక్కడ 20వ వచనంలో విడిచి, ఇక్కడ 18వ వచనంలో విడిచి. మీరు అండర్లైన్ చేసుకోండి. వదిలిపెట్టుకోలేకపోతే చాలా కష్టం కదా. ఆయన పిలిచినప్పుడు వదిలిపెట్టుకోలేకపోతే చాలా కష్టం. మనం అనుకుంటాం ఏదో ఆపద వచ్చింది, ఏదో సమస్య వచ్చింది, ప్రభువుని నమ్ముకుందాం, పాత జీవితాన్ని విడిచిపెట్టుకోలేకపోతే ఎలాగా? విడిచిపెట్టుకోవాలి కదా. మొత్తానికి ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాం, కానీ ఆ రోజుల్లో చేసిన వడ్డీ వ్యాపారం ఎప్పుడు చేస్తానంటే ఎలా కుదురుద్ది? కుదరదుగా. అప్పుడు చేసినవి ఇప్పుడు చేస్తామంటే ఎలా కుదురుద్ది? అది అందుకనే ఇక్కడ వీళ్ళు వారి జీవనాన్ని కూడా విడిచిపెట్టారు. ఎలీషా తన జీవనోపాధిని విడిచి ఏలియాను వెంబడించాడు. ఇక్కడ 17వ వచనంలో శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు వారి పిలుపును అంగీకరించి ఆయన పిలుపుకు లోబడి వారి వలలు కూడా విడిచి ఆయనను వెంబడించారు. హల్లెలూయా! ఆయనను వెంబడించటం అంటే గమనించండి, ఆయన పిలుపుకు లోబడటం అంత మాత్రమే కాదు, వారికున్న వాటిని కూడా, వారికి ఏవైతే లాభకరమో వాటిని విడిచిపెట్టుకోవటం. ఏవైతే లాభకరమో వాటిని విడిచిపెట్టుకోకపోతే ఏమనిపిస్తుంది? ఒకానొక రోజున వాటి నుంచి లాభం పొందుకుందాం అనిపిస్తుంది. గమనించండి, వాటి నుంచి లాభం పొందుకుందాం అనిపిస్తుంది. ఇక ఆ పిలుపుకు మనం లోబడింది ఎక్కడ? ఆ పిలుపుకు విధేయత చూపించింది ఎక్కడ? అందుకే పౌలపోస్తలుడు కూడా అపోస్తల కార్యముల గ్రంథంలో దేవుని పిలుపుకు లోబడినప్పుడు చూడగలిగితే 22వ అధ్యాయములో, అపోస్తల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుతారా? చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు నా చుట్టూ ప్రకాశించను, నేను నేల మీద పడి
అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అని నాతో చెప్పెను. గమనించండి. ఇక ఆ పిలుపు విన్నప్పుడు ఏం చేశాడు పౌలపోస్తలుడు? ఆ పిలుపుకు లోబడ్డాడు. కంటి చూపు లేదు. అలాగే దమస్కు నుంచి నడిపించుకుంటూ అన్నయ్య ప్రవక్త దగ్గరికి తీసుకెళ్లారు మిగతా వాళ్ళందరూ. ఆ రోజున ప్రారంభమైన అతని ప్రయాణము, దేవునితో అతని ప్రయాణము తను మరణించేంత వరకు కూడా కొనసాగింది. మరెన్నడూ కూడా తన పాత జీవితం వైపు పౌలపోస్తలుడు తిరిగి చూడలేదు. తన అధికారము, తన హోదా, తన పలుకుబడి, తన జ్ఞానము, తన ద్వంద్వ పౌరసత్వము, వీటి వైపు ఇంకెప్పుడు మరి చూడలేదు. గమనించాలి. అంటే ఆ పిలుపుకు విధేయత చూపించాడు. లోబడిన వాడై వాటన్నిటిని కూడా విడిచిపెట్టి అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఎలీషా దేవుని పిలుపుకు లోబడ్డాడు. తన జీవనాన్ని విడిచిపెట్టి ఏలియాను వెంబడించాడు. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి పిలుపుకు లోబడ్డారు. వారి వలలను కూడా విడిచిపెట్టారు. పౌలపోస్తలుడు దేవుని పిలుపుకు లోబడ్డాడు. తన పలుకుబడిని, తనకున్న గొప్పతనం అంతా కూడా విడిచిపెట్టేశాడు. అందుకనే దేవుని పిలుపుకు లోబడిన వారు వీళ్ళందరూ. వీళ్ళ ద్వారా దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. అలాగే శిష్యుల్ని చూసిన వారందరూ భూమిని తలకిందులు చేసేవారు ఎక్కడికి కూడా వచ్చారు. అంటే అటువంటి శక్తివంతమైన గొప్ప కార్యాలు వాళ్ళు ప్రజల మధ్యలో చేశారు. ఇక పౌలపోస్తలుడు ఆసియా ఖండం, ఐరోపా ఖండం వీటన్నిటినీ కూడా స్వార్థమయం చేసేసాడు. సంఘాలను హెచ్చరిస్తూ, సంఘాలను బలపరుస్తూ ఆయన చేసిన గొప్ప పరిచర్య. అందుకని ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా దేవుని పిలుపు ఉంది కదా, దేవుని పిలుపు ఉంది. కానీ ఆ పిలుపును మనం, ఆ పిలుపుకు లోబడి విధేయత చూపించి ఆ పిలుపులో మనం కొనసాగినప్పుడు ఖచ్చితంగా ప్రభువు మన ద్వారా అనేక ఆత్మలను రక్షించగలడు కదా, అనేక ఆత్మలను రక్షించగలడు. అన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళందరూ ఎక్కడే ఉండి ఏం చేస్తారు విజయవాడలో కదా, విజయవాడలోనే ఉండి ఏం చేస్తారు వీళ్ళందరూ, పెద్ద పెద్ద వాళ్ళని చెప్పుకునే వాళ్ళందరూ అనిపిస్తారు కదా. అందుకని ఆ విందుకు పిలిచిన ఆ దాసుడు అందరినీ పిలిచినప్పటికీ ఇంకేమంటున్నాడంటే, యజమానుడి దగ్గరికి వెళ్ళి ఇంకా కొంత స్థలం ఉంది అంటున్నాడు. అంటే ఇంకా చేయాల్సిన పరిచర్య ఉంది, ఇంకా సేవాక్షేత్రాలు ఉన్నాయి, ఇంకా రక్షించబడని వారు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? మనం అనుకుంటాం ఈ పిలుపు మనది కాదు, అసలు దీంతో మనకు సంబంధం లేదు అన్న ఇదిలో మనం ఉండిపోతామే తప్ప, కనీసం నోరు తెరిచి ఒక వ్యక్తికి నేరుగా ప్రభువుని పరిచయం చేసే పని అయితే ఈ రోజున విశ్వాసులు చేసే ఇదిలో లేరు. ఎందుకనంటే ఎవరు బిజీలో వారు కదా. కష్టపడాలండి, కష్టపడకపోతే ఎలాగా? ఆ కష్టపడితేనే కదా మేము కూడా ప్రభువు భాగాన్ని ఇచ్చేది. నిజమే, కాదంటలేదు. కానీ దానికంటే నువ్వు నోరు తెరిచి సువార్త చెప్పటం ఇంకా గొప్ప సంగతి కదా. నోరు తెరిచి సువార్త చెప్పటం ఇంకా గొప్ప సంగతి. ఇంకా రక్షించబడని ప్రజలు ఉన్నారు, ఇంకా సువార్త అందని గ్రామాలు ఉన్నాయి. వాటి పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. గమనించ, ఆ పిలుపును మనం అందుకోవాలి. ఆయన పిలుస్తూనే ఉన్నాడు. గమనించండి, ఆయన పిలిచినప్పుడు మన బాధ్యతలు లేకపోతే మన పనులు మనకి ప్రాధాన్యతగా కనిపించినాయి అనుకోండి, ఆ పిలుపుకు మనం లోబడలేం. ఒక మాట మీకు చెప్పాలి, మా నాన్నగారు బతుకున్నప్పుడు ఆయన చెప్పాడు, నేను నవ్వుకున్నాను. మామూలుగా నవ్వుకోలేదన్నమాట, ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా నవ్వుకున్నా. ఆయన ఒక సహోదరుడిని పిలిచాడంట, బొడ్డపాడు వెళ్దాంరా, కంకిపాడి పక్కన తెలుసుగా, వెళ్దాంరా అంటే ఒక ఆదివారం ఏమో అతను చెప్పింది మాట ఏంటంటే, నీళ్ళు వచ్చే టైం అయ్యారు నేను రాలేనన్నాడంట.
నవ్వావా? నేను ఇంకా గట్టిగా నవ్వా. ఇప్పుడు నవ్వితే నాకు ఆయాసం వస్తుంది, నేను నవ్వలేను. నీళ్ళు వచ్చే టైం అయ్యారు, నేను రాలేను అన్నాడు. అది ఇలాంటి వాడికి ఏం భారం ఉంటుంది, ఇలాంటి వాడికి ఏం దర్శనం ఉంటుంది కదా. ఇది పరిస్థితి. అందుకనే పిలుపు వచ్చినప్పుడు మనం లోబడాలి కదా. అది ఆయన పిలుస్తాడు, పిలుపు వచ్చినప్పుడు మనం లోబడాలి. నేను రాలేను, నాకు బాధ్యతలు ఉన్నాయి, నాకు ఈఎంఐలు ఉన్నాయి, నేను లోన్ కట్టాలి, డ్వాక్రా లోన్ చాలా ఉంది కట్టాల్సింది. గమనించండి. మనం అనుకుంటాం నోరు తెరిచి మన జీవితం గురించి సాక్ష్యం చెప్పడమే సువార్త అనుకుంటాం. నిజమే, కానీ అన్ని సాక్ష్యాలు సువార్త కాదు. ఈ వివేకం కూడా మనకు ఉండాలి కదా. అన్ని సాక్ష్యాలు సువార్త కాదు. ఎందుకనంటే మనిషికి రాని కొత్త రోగం ఏది నీకు నాకు రాదు. అన్నీ అందరి మనుషులకు వచ్చాయి. నేను పోయిన వారంలో నెబులైజర్ పెట్టుకుంటే చాలా అవమానంగా ఫీల్ అయ్యా. చాలా అవమానంగా ఫీల్ అయ్యా. ఏంటి నేను నెబులైజర్ పెట్టుకున్నానా అన్నంత అవమానంగా ఫీల్ అయ్యా. ఒక పక్కన నిమ్ము, దగ్గు, ఆయాసం. మీకు ఆ బైబిల్ స్టడీ వాటిల్లో నా ఆయాసం కనపట్టలేదా? అదే వినపట్టలేదా? అంటే మీరు వింటలా బైబిల్ స్టడీ. ఏంటి ఇలాగైపోయింది పరిస్థితి అనుకొని చాలా బాధపడ్డా. కానీ అనిపించింది, అర్రే మా రాయ్బాబు పెట్టుకుంటాడండి నెబులైజర్, ఇదేంటి నేను బాధపడుతున్నాను అనుకున్నా. కాసేపు ఆడికి ఆడే పెట్టేసుకుంటాడు వెళ్ళిపోయి. పగలంతా ఆడేసి దగ్గుకుంటా తుమ్ముకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ పెట్టేసుకొని మళ్ళీ పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోతాడు. అప్పుడు అనిపించింది ఇవన్నీ మనుషులకి సహజంగా వచ్చాయే, కొత్తదేమి నాకు రాలా కదా. దీనికే నేను పాంప్లెట్లు అయ్యే అవసరంలా. ఇవన్నీ మనుషులకు సహజంగా వచ్చాయే, కానీ దీన్ని హైలైట్ చేసి మనం హైలైట్ అవుదాం అనుకోవడం చాలా పొరపాటు. అందుకనే అన్ని సాక్ష్యాలు సువార్త కాదనేది. అది ఎప్పుడు సువార్త అవుతుంది? ఖచ్చితంగా నీలో అంతరంగ మార్పు ఉందనుకోండి, అది సువార్త అవుతుంది. మరెన్నడూ వెనక్కి తిరిగి చూడకూడదు. నువ్వు విడిచిపెట్టేసిన కొండ దగ్గరికి మరి అన్నడు రాలేదు సమరయ స్త్రీ. విడిచిపెట్టేసిన ట్యాక్స్ కలెక్షన్ ఉందో చూడండి, దాని దగ్గరికి మళ్ళీ రాలేదు జక్కయ్య. ఇది కదా సాక్ష్యం. నువ్వేమో మారు మనసు పొందాను, నేను రక్షించబడ్డానని సాక్ష్యం చెప్తావు, నీ వ్యాపారాలు మానవు. ఇది సాక్ష్యం ఎలా అవుతుంది? అందుకనే గమనించండి, పిలుపు మనం గ్రహించాలి, పిలుపుకు లోబడాలి, విధేయత చూపించాలి, అలాగే మనం ప్రకటించాలి. ఎందుకని? ఇంకా చోటు మిగిలే ఉంది. గమనించండి 20వ వచనమా, 22వ వచనం. అంతటా దాసుడు ఏమంటున్నాడు? ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని, కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను. ఇంకనూ చోటు ఉంది, ఇంకా చోటు ఉంది. చేసుకునేవాడికి చేసుకునే అంత సేవ ఉంది. విజయవాడలోనే పడి 38 సంవత్సరాల నుంచి ఆ బెడ్ మీద పడుకున్న ఆ పక్షవాతం వాళ్ళ ఉండకుండా విజయవాడ చుట్టుపక్కల చాలా ఉంది విషయం. మీరు రారు. అందరికీ విజయవాడే కావాలి, అందరికీ హైదరాబాదే కావాలి కదా. ఇంకా చోటు ఉంది, ఇంకా చోటు ఉంది. కాబట్టి ఆయన పిలుపుకు లోబడదాం, ఆయన పిలుపుకు విధేయత చూపిద్దాం, సువార్తను ప్రకటిద్దాం, నూతన ఆత్మలను ప్రభు కోసం పట్టుకుందాం. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. మీరు పిలిచినప్పుడు మేము పలకకపోతే, మీ పిలుపుకు మేము విధేయత చూపించకపోతే మేము చాలా నష్టపోతామయ్యా. ఆ రీతిగా విధేయత చూపించే వారంగా, మీ పిలుపుకు లోబడే వారంగా మేము ఉండులాగున సహాయము చేయండి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండులాగున కృపను చూపించండి. ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఈ సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే